ఈరోజు మనతో మాట్లాడడానికి ఒక సహోదరు, మీ పేరు? రమేష్. ఏం చేస్తున్నారు? వ్యవసాయం. మీ మొబైల్ నెంబరు? 9014147451. ఓకే, చెప్పండి బ్రదర్, మీ డౌట్స్ ఏం చెప్పండి. మీరు దేవుడిని ఎప్పుడైనా చూసారా? చూసా. ఎక్కడ? 2014 ఆగస్టు 3న నా గదిలోకే వచ్చి ఆయన కనిపించాడు. రాత్రుల్లా పగల? తెల్లవారుజాము 3కి. నీకు మెలకువ ఉందా? మెలుకుంది. అప్పటికి నేను 50 దినాలు ఉపవాసాల్లో ఉన్నాను. నేను ఇట్లా కనిపించి ఎట్లా మాయమైందా? కనిపించాడు. యేసు ఎవరు తెలుసా మీకు? ఆయన రక్షకుడు. అదే నేర్చుకున్నారా? యేసు అంటే మీ వయసు ఎంత? చెప్పండి మీరే. మీ వయసు ఎంత? చెప్పుకోండి. 60 ఉంటారా? 55. కాబట్టి 55 సంవత్సరముల నుంచి యేసుక్రీస్తు ఎవరో తెలుసుకోలేకపోయారా మీరు? నేను 4వ తరం క్రైస్తవుని. నా తాత ముత్తాతలు క్రైస్తవులు. అదే చెప్తున్నా నేను. వాళ్ళు నమ్మారు, మీరు నమ్మారు, మీ కొడుకు నమ్మారు. ఎవరో నమ్మితే నేను నమ్ముకోలే. నా వ్యక్తిగతంగా నేను రుచి చూసి తెలుసుకున్నాను. నేను చెప్తున్నాను, యేసుక్రీస్తుడైన ఒక వ్యక్తి నీలాగా నాలాగా. అది మీకు తెలిసినంత వరకు. నీలాగా నాలాగా ఒక వ్యక్తి. ఎప్పుడైనా బైబిల్ చదివారా? బైబిల్ నా ఇంట్లో ఉంది. ఇంట్లో ఉంటే కాదు, చదివితే తెలుస్తుంది. వస్తారా? ఇంట్లో ఉంటే కాదు బ్రదర్. ఎన్ని గ్రంథాలు ఉంటాయి బైబిల్లో? చదివినా లేదా? చెప్పండి, ఎన్ని గ్రంథాలు ఉంటాయి బైబిల్లో? గ్రంథాలతో పని లేదు. గ్రంథాలతో పని లేకుండా మీరు యేసు గురించి ఎలా చెప్పగలుగుతారు? తాళపత్ర గ్రంథాలా? తాళపత్రాల గ్రంథాలు కాదు, రుజువులు లేవు. మనుషులు రాసినాయి కదా. కాదు, నేనేమంటున్నానంటే బైబిల్ మీ ఇంట్లో ఉండడం కాదు, మీకు తెలియాలి దాని గురించి. ఎన్ని గ్రంథాలు ఉందో చెప్పండి. ఎన్నిసార్లు చదివారు చెప్పండి. నేను అడిగిన దానికి సంబంధం చెప్పండి. బైబిల్ మీ ఇంట్లో ఉందన్నారు. నేను అడుగుతున్న దానికి సమాధానం చెప్పండి. మీరు బైబిల్ చదివాను అన్నారు, ఇంట్లో ఉంటున్నా అన్నారు. ప్రాథమిక ఇన్ఫర్మేషన్, ఫండమెంటల్ పాయింట్స్ అడుగుతున్నా. బైబిల్ ఎన్ని గ్రంథాలు ఉంటాయి? ఏమో ఉంటాయి అంటే మీకు తెలియకుండా మాట్లాడుతున్నారని నాకు అర్థమైంది కదా. మీరు చేసుకున్న వ్యవసాయం, మీరు మాట్లాడుతున్న ఏమాత్రం సంబంధం లేదు. గ్రంథాలు వ్యవసాయం చేసుకునే వాళ్ళకి బైబిల్ గురించి ఏం తెలుస్తుంది? మరి తెలిస్తే చెప్పాలి కదా. బైబిల్లో గ్రంథాలు చెప్పండి. బైబిల్లో గ్రంథాలు చెప్పండి బ్రదర్. బైబిల్లో గ్రంథాలు చెప్పండి. మీరు అడిగిన మాటకి నేను చెప్తున్నా. బైబిల్ ఇంట్లో ఉండడం కాదు, చదివితే మీరు ఎన్ని గ్రంథాలు ఉన్నాయో చెప్పండి. తెలియని వారికి మీరు తెలియజెప్పాలి కదా. మీరు నా పాయింట్ చెప్పండి. గ్రంథాలు ఎన్ని ఉన్నాయి మీరు చదివారు అనడానికి? నేను తెలియదు అని అడిగినప్పుడు మీకు తెలియదని ఒప్పుకున్నారా? బైబిల్ గురించి మీకు ఏం తెలియదని ఒప్పుకుంటున్నారు లేదా? దేవుడు మనిషి అనేది తెలుసు. నా పాయింట్ వద్దు. యేసు గురించి తెలియాలంటే బైబిల్ చదవాలన్నాను. మీరేమన్నారు? నా ఇంట్లో ఉంది చదివాని అన్నారు. బైబిల్ చదివితే మీకు ఎన్ని గ్రంథాలు ఉన్నాయి చెప్పండి. యేసుక్రీస్తు మానవుడే అని మీరు బైబిల్ ఇంట్లో పెట్టుకుని కూడా చదవనంత బతకస్తలేదు నాకు అర్థం. మీకు అనవసరం. ముందు బైబిల్ గ్రంథం చెప్పండి. మీరు ఇప్పుడు అడుగుతున్న ప్రశ్నలన్నిటికీ బైబిల్లోనే క్లియర్గా సమాధానం ఉంది. మీరు ఒక్క బైబిల్ చదవకుండా ఇంట్లో పెట్టుకుని ఇప్పుడు మాట్లాడుతున్నారని నాకు అర్థం. మీరు అంటుంది వితండవాదం. ఇప్పుడు నేను దాటిపోతున్నాను వెళ్ళి ఆపి నన్ను అడుగుతూ బైబిల్ గురించి అడుగుతూ నా ఇంట్లో బైబిల్ ఉంది చదివానన్న వాళ్ళు ఫండమెంటల్ పాయింట్స్ అడుగుతున్నా. ఓపెన్ చేయగానే మీకు ఏ గ్రంథాలు కనిపిస్తాయి, ఏం చదివారు మీరు అని అడుగుతున్నా. ఏ శూన్యం. బైబిల్లో మీకు అక్షరముకు రాదు, తెలీదు. వితండవాదం మీరు చేస్తున్నారు నా దారిని నేను వెళ్తుంటే. సో మీకు తెలియకుండా మత్తయి సువార్త చెప్తా వినండి. చెప్పండి. మత్తయి సువార్త ఉంటుంది, ఇంకోటి ఒక్క గ్రంథం పేరు ఏదో పట్టుకున్నారు. ఎన్ని గ్రంథాలు ఉన్నాయి? కొత్త నిబంధన ఉంటుంది, పాత నిబంధన ఉంటుంది. మీకు చాలా ప్రేమతో చెప్తున్నాను. బైబిల్ ఓపెన్ చేసి నమ్మాలంటే నేను కూడా నాకు తెలియాలి కదా. నమ్మాలంటేనే నేను చెప్తున్నా. గ్రంథం పూర్తిగా చదివితే మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు మీరు అడుగుతున్న ప్రశ్నలు సమాధానాలన్నీ అందులో ఉన్నాయి. టిఫిన్ చేశారా? చాలా వరకు ఏంటంటే బైబిల్ చదవకనే టిఫిన్ చేశారా? ఈ వితండవాదాలు టిఫిన్ చేశారా? టాపిక్ మారుస్తున్నారు మీరు. టిఫిన్ చేశారా? నా టిఫిన్ సంగతాలు ఉంచాను సార్. లేదు, మీరు తిన్నారా? బైబిల్ ఇంట్లో ఉంచుకుని చదవట్లేదు. నేను ప్రేమతో చెప్తున్నాను, సేవకునిగా ఇంట్లో కాదు ఉండాల్సింది. చదవాలి. చదివితే ఇలాంటి క్వశ్చన్స్ రావు. సబ్జెక్ట్ లేకుండా మాట్లాడడం కన్నా సబ్జెక్ట్ తెలుసుకుని మాట్లాడితే బాగుంది. మీరు మామూలుగా టెక్నికల్ స్టడీస్ ఏం చదివారు? నేనేం చదవనండి. అది చూసారా? ఏం చదవరు, బైబిల్ చదవరు. కనమండి ఇలాంటి వాళ్ళు ప్రశ్నలు అడుగుతారు. ఒక డిగ్రీ. సో ఆ డిగ్రీ ఏంటి? సైన్సా, ఆర్ట్సా? సైన్స్. సో మీకు టెక్నాలజీ యూజ్ చేయడం కూడా వచ్చు. మరి ఒక బైబిలే కాదు, ప్రపంచం అంతా మీకు ఇప్పట్లో ఉంది. ఇంటర్నెట్ ఆన్ చేసి మీకు ఏ డౌట్స్ ఉన్నాయి అన్నీ అడిగి తెలుసుకోవచ్చు. కానీ మనం తయారు చేసుకున్నాం. మీరు అలాగా
యేసుక్రీస్తు ఒక విప్లవకాడు కాదు. మీరు బైబిల్ సరిగ్గా చదవకుండా మీరు ఏదో టైటిల్స్ ఇస్తే కుదరదు. ఇక్కడ మేము ఆయనే 100 మంది కోసం నేను 4వ తరం క్రైస్తవుడిని ముళ్ళ కిరీటం పెట్టుకొని ఉన్న వ్యక్తి, ఆయన ఒక పోరాట యోధుడు అని మీరు అనుకుంటే కుదరదు. యేసు అంటే అర్థం ఏంటో తెలుసా? యేసు అంటే అసలు అర్థం ఏంటో తెలుసా? అదే భాష తెలుసా? నేను వినాలి. యేసు అంటే నేను తెలుసుకోవాలి. అర్థం ఏంటంటే రక్షకుడిని అర్థం. యేసు అంటే రక్షకుడు. అదే మరి నేను అంటున్నా, బైబిల్ చదివితే యేసు అంటే పేరు. అది మీరు అనుకుంటున్నారు, పేరుకి ఒక అర్థం ఉంటుంది. మీ పేరేంటన్నారు? రమేష్ అంటే అర్థం అనే ఐడియా ఉందా? అర్థం అంటే ఎందుకంటే అవయాలు పెట్టిండు దానికి. నా పేరు ఒక వ్యక్తికి ఒక గుర్తింపు. అది రమేష్ అంటే ఒక వ్యక్తికి ఒక గుర్తింపు. అలాగే సో బైబిల్ ఇట్లా కాదు ఉండాల్సింది. మీరు టైం తీసుకుని చక్కగా చదవండి. ఆల్రెడీ మీరు సైన్స్లో గ్రాడ్యుయేట్ అని చెప్పారు. అవునండి. కాబట్టి చక్కగా చదవండి. ఇంకా మీకు కావాలంటే ఇంటర్నెట్లో ప్లెంటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అదే. సో మీరు సెర్చ్ చేసి తెలుసుకోవచ్చు. ఎవరో ముసలం వచ్చింది కదా, ఆవిడ మీరు దేవుని బిడ్డను బైపాస్ చేస్తారు. మీ పిల్లలను MBBS కంప్లీట్ చేయించమన్నారు. దేవుని పిల్లను ఎందుకు అనాథం చేసిండు? అది వదిలేండి. ఆవిడ మధ్యలో వచ్చింది. ఆవిడ మీరు ముందు నన్ను ఆపి దేవుని బిడ్డను ఆగం చేస్తాడా? గురించి మీరు ఆమె దేవుని బిడ్డ అంట. ఆవిడ సంగతి వదలండి సార్, సెకండరీ అది. ఫస్ట్ మీరు నన్ను ఆపింది యేసుక్రీస్తు గురించి మాట్లాడతారు. నా టైం అది వేస్ట్ అవుతుంది. దయచేసి నేను టైం వేస్ట్ కాదు, పిల్లల కోసం కష్టపడండి. నా కూతురికి ఏం లోటు లేదు. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, వాళ్ళ లైఫ్ సెటిల్ అయింది. ఓకే, నేను కంప్యూటర్ లెక్చరర్ని, 12 సంవత్సరాలు కంప్యూటర్ లెక్చర్ చేస్తున్నాండి. ఈరోజు రోడ్ల మీదకి వచ్చి యేసుక్రీస్తు చెప్తున్నానంటే విషయం లేకుండా కాదు, సబ్జెక్ట్ లేకుండా కాదు, టైం వేస్ట్ చేసుకుంటున్నానని కాదు. మీలాంటి వాళ్ళు ఎడ్యుకేట్ చేయడానికి మీ సిస్టంలో ఉన్న మెమొరీ వేరు, నా సిస్టంలో ఉన్న మెమొరీ వేరు. మీ సిస్టంలో ఉన్న మెమొరీ అదే పని చేస్తుంది. ఎన్నిసార్లు రిపీట్ చేసినా కూడా అదే సాంగ్ వస్తుంది. నా మెమొరీలో ఉన్న సాంగ్ కూడా సేమ్ ఎన్నిసార్లు ప్లే చేసినా అదే సాంగ్ వస్తుంది. సో మీ మెమొరీలో ఆ రకంగా ఫీడ్ అయి ఉన్నాయి, దాన్ని చేంజ్ చేసుకోండి. లేదు ఫీడ్ అవ్వడం కాదు, డిలీట్ చేసి ఇంకో స్టోర్ని ఫీడ్ చేసుకోండి. దానివల్ల ఉపయోగం లేనప్పుడు కొత్తది ఎందుకు అంటాను నేను. లేదండి, దేవుడి ఫీడ్ చేసుకోవడం ఎందుకు? పిచ్చి పట్టిన దేవుని బిడ్డలు 2 కలిసి ఉన్నారు. ఒక అమ్మ, ఒక బాబాయ్ ఒక స్థాయిలో బతికిండు. ఎట్లా? చదువుకుంటేనే లెక్చరర్ అయిండు. ప్రపంచంలో చాలా మంది ఉన్నారు సార్. వదిలేండి, మీరు నన్ను ఆపారు, మన ఇద్దరి గురించి మాట్లాడుకుంటాం. ఓకే సో మీరు ఇచ్చే కంక్లూషన్ ఇమ్మన్నారు కదా, నేను అడిగిన ప్రశ్నకు దగ్గర సమాధానం లేదు. సమాధానం చెప్పగలిగిన స్థాయి ఎప్పుడు వస్తుంది? బైబిల్ని పూర్తిగా కవర్ టు కవర్ చదివి యేసు మీరు విప్లవకారుడని బైబిల్ నోటు మాట్లాడుతున్నారు. బైబిల్లో ఎన్ని గ్రంథాలు పని నాకు ఎందుకంటే ఆయన దేవుడే కానప్పుడు, చదవనప్పుడు ఆయన దేవుడే కానప్పుడు అని మీరు చదవకుండా చెప్తారు. ప్రాపర్గా ఆయన గురించి తెలుసుకోకుండా ఎలా చెప్తారు? ప్రాపర్గా ఆయన గురించి నేను తెలుసుకున్నది ఒకటి, ఆయన ఇజ్రాయెల్లో పుట్టిండు. ఆయన ఒక వడ్ల కులస్తుడు. బండి కనిపెట్టిన ఎక్కడ పుట్టాడు చెప్పండి? ఒక వడ్ల కులస్తుడు. వినండి, నేను ఆయన గురించి ఎందుకు కట్ చేస్తున్నారు మీరు? ఆయన టాపిక్ చెప్తుంటే ఎందుకు కట్ చేస్తున్నారు? చెప్పండి. కట్ చేస్తున్నారు. వడ్లవాని కుమారుడు ఇజ్రాయెల్లో పుట్టిండు, ఒక వడ్ల కులస్తుడికి పుట్టిండు, ఒక గొర్రెల దొడ్డిలో పుట్టిండు. ఓకే, నమ్మాల్సింది గొల్లల్లో వడ్రంగిలో నమ్మాలి. అలాగా ఒక దళితుడే ఎందుకు వినండి, మనము ఒక అడాప్టెడ్ ఒక పాపను దేశాలందరూ దళితులా సార్? ప్రపంచంలో సార్ 70% క్రిస్టియన్. సార్ నా స్టోరీ కంప్లీట్ కావాలి. మనం అడాప్టెడ్ తెచ్చుకున్న పాపను బాబును మనం అతిగా ప్రేమించుకుంటాము. అలాంటప్పుడు నీ ఇంట్లో పుట్టిండు ఎక్కడో అనాథ బాబు వచ్చి, ఆ అనాథ బాబును నువ్వెందుకు సాధుతలేవు? నువ్వెందుకు భోజనం పెడతావు? ఆమె రోడ్డు మీద పెట్టాక భోజనం పెడతామని మనం అనుకుంటున్నాము. ఇంత అన్నము కూడా మరి ఎవరో రోడ్డు మీద పోయే వాళ్ళకి అన్నం పెడతామంటున్నాము. తన ఇంట్లో పుట్టిన పాపకు నువ్వు ఎందుకు అన్నం పెట్టవు? ఇప్పుడు అంటే వచ్చే పాయింట్కి వచ్చేయండి. అవును, అదే పాయింట్కి వస్తున్నా. దానికి ఆన్సర్ రావాలి కదా, 1 by 1. నాకు 1 by 1 ఆన్సర్ కావాలి. ఇప్పుడు యేసుక్రీస్తు మనకి చెందిన వ్యక్తి కాదంటావు, ఏదో విదేశంలో పుట్టినాడు, ఆయనకి మనకి మన దేశంతో సంబంధం లేదు. ఆఫ్ కోర్స్ మనోడే, మావో కూడా విదేశాల మనిషే. కానీ ఇక్కడ నక్సలైట్లు లక్షల మంది చనిపోయిళ్ళు. నిజమా కాదా? ఎక్కడో మావో అనేటోడు వేరే దేశంలో పుట్టినోడు. ఓకే, ఇక్కడ ఒక స్లోగన్ తీసుకొచ్చిండు, ఇక్కడ ఒక రెవల్యూషన్ తీసుకొచ్చిండు, ఇక్కడ ఒక ఫైట్ స్టార్ట్ చేసిండు, లక్షల మంది చనిపోయిండు. కాబట్టి ఎవరి సిద్ధాంతం వారిది, నేను కాదనట్లేదు. కానీ ఇతను దేవుడు అనడం ఇట్ ఈస్ నాట్ రైట్. ఓకే, ఇప్పుడు దేవుడు ఎవరిని అనొచ్చు? మీరు చెప్పండి, దేవుడని ఎవరిని అనొచ్చు? అమ్మ నాన్న. అంటే దేవుడికి ఉన్న లక్షణాలు ఏంటి?
దేవుడు అనేటోడు నిజంగానే ఉన్నాడు అనేది ఒక చరిత్ర మనకు లిఖితపూర్వకంగా ఉండాలి. మనుషులు అనేటోడు లక్షణాలు. సార్ మీరు ఒక లెక్చరర్, మీరు 40 years ఉంటాయి. ప్లీజ్ సార్ 40 years ఉంటాయి. 44 సార్ ప్లీజ్ ఒక మాట. మనుషులు అనేటోడు 26,000 లక్షల సంవత్సరాల క్రితం మానవుడు పుట్టింది, జీవం పుట్టుకొచ్చింది. ఓకే, 6,000 సంవత్సరాల క్రితము దేవుని సృష్టించుకున్నాం. అది రాముడు కావచ్చు, యేసు కావచ్చు, అల్లా కావచ్చు. నేనేమంటానంటే మానవుడు పుట్టిన తర్వాత దేవుడు పుట్టిండు. ప్రతి గ్రామంలో చర్చి కట్టేది ఎవరండి? దాంట్లో పెట్టే శిల్పాన్ని పెట్టేది ఎవరండి? దానికి ప్రార్థన చేసేది ఎవరండి? ఇది చరిత్రలో 26 లక్షల సంవత్సరాల క్రితం ఉందా అండి? అప్పుడు జీవం పుట్టింది, మానవుడు తయారైండు. మానవుడు పరిణామం ఎట్లా చెందిండండి? అప్పుడు ఉన్నాడా దేవుడు? ఎక్కడ పుట్టిండండి దేవుడు? అదే బైబిల్ ఎన్ని వేల సంవత్సరాల క్రితం పుట్టిండండి? బైబిల్ చదివితే మీకు ఈ పాటికి సమాధానం దొరికిండే సార్. బైబిల్ ఇంట్లో పెట్టి కూర్చున్నారు మీరు చదవలేదు. బైబిల్ కంటే ముందే దేవుడు కాదు మానవుడు పుట్టిండని చెప్తున్నా నేను. ఓకే, దేవుడు అంటున్నాం కదా, నేను అడుగుతున్నాను దేవుడిని ఎవరిని అంటారు? ఉండాల్సిన లక్షణం అమ్మ నాన్ననే అని అంటారు. అమ్మ నాన్నే దేవుడు అయితే దేవుడికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి? అమ్మ నాన్నకి ఏమున్నాయి లక్షణాలు చెప్పండి. అమ్మ నాన్న మనల్ని సృష్టించింది. మనుషులు సృష్టించినాడు దేవుడా? మీ తండ్రిని తల్లిని మనల్ని సృష్టించు, మనల్ని పోషించు. మీరు మీ తాతగారు ఏమవుతారు? వాళ్ళకి నాన్న అవుతాడు. అదే ఆయన దేవుడు అవుదా? వాళ్ళకి దేవుడే. అదే దేవుడికి ఉన్న లక్షణాలు దేవుడే. ఒకరిని పుట్టించడం దేవుడి లక్షణమా? నేనేమంటున్నా, దేవుడు అంటే ఎవరు మీరు చెప్పండి. దేవుడు అంటే ఎవరు? ఫస్ట్ ఉండాల్సిన క్వాలిటీ పరిశుద్ధత, పవిత్రత, రైట్. ఆ తర్వాత సర్వశక్తిమంతుడు, ఏదైనా చేయగల శక్తిమంతుడే ఉండాలి. శక్తి లేకపోయినా పర్లేదు, మీరు అన్నది ఉంటే చాలు. పరిశుద్ధత, ఇతరులకు సహాయం చేసే గుణము. మీ తండ్రి గారి పరిశుద్ధత ఉందా? పాపం లేకుండా ఉన్నారా? ఈ పూటకు మీరు అన్నం పెడతామన్నారు చూసినలా, మీరు దేవుడు అన్నది. నేను ఒప్పుకోను. ఒక అన్నం పెడితే నేను దేవుడిని అయిపోతే అలాగా? నేను అదే దేవుడికి ఉన్న లక్షణాలు ఎన్నో ఉన్నాయి. చనిపోయేటోని బతికిన జస్ట్ నా ఫ్రెండ్ వల్ల. ఫ్రెండ్ దేవుడు అయిపోయా? అతను దేవుడు అయిపోయాడు, నన్ను కాపాడిండు. అందుకనే దేవుడికి ఉండాల్సిన అర్హతలు ఏంటో మన తెలుగు కూడా భక్తి చేస్తున్నాం. అందుకనే మనల్ని అంధ విశ్వాసాలు అంటున్నారు. లేదండి, నేను బాగా బతుకుతున్నా సార్. ప్లీజ్ మన దృష్టి మనం బాగానే ఉంటాం బ్రదర్. ప్లీజ్ సార్, ఈ మాట వినండి. చెప్పండి. నేను ఏ దేవిని నమ్మను. గాడ్ ప్రామిస్, నేను ఈ భూమి మనల్ని మోస్తున్నా. ఈ భూమి నేను ఏసుక్రీస్తుని కాదు, ఈ భూమిని నమ్ముతున్నా. ఈ భూమి మీద ప్రమాణం చేసి నేను మాట్లాడుతున్నా. ఈ భూమి సృజించింది ఎవరు? నేను. ఇంకోటి హిందువుడు ఏం చెప్తాడు తెలుసా? బ్రహ్మ విష్ణు ఈశ్వరుడు పుట్టిండు గుడ్లలోకి వెళ్ళి, ఆ గుడ్డు పుచ్చలతోటి ఒక గుడ్డు పుచ్చేమో భూమి ఆకాశమైంది, ఇంకో గుడ్డు పుచ్చేమో చెట్లు చేమలైనాయి, ఇంకో గుడ్డు పుచ్చేలేమో ఇంకోటి తయారైందని చెప్పని ఒకటి చెప్తారు. మనలాంటి క్రిస్టియన్స్ ఏం చెప్తారు? యేసుక్రీస్తు తయారు చేసిందని చెప్తారు. అల్లా సంబంధించిన వాళ్ళ టైంలో వాళ్ళు చెప్తారు. ఇంకో బౌద్ధస్తులు ఉంటారు, ఇంకోళ్ళు ఉంటారు. ఎవరి పంత వాళ్ళు వాదిస్తూ ఉంటారు. మనము ఒరిజినల్ గా మనము క్యాల్కులేషన్ చేసుకోవాలి కదా. ఒరిజినల్ క్యాల్కులేషన్ ఉండాలి కదా. ఆ క్యాల్కులేషన్ లో తేలిందండి మన అమ్మ నాన్న. నేను ఇప్పుడు అంటున్నా సార్, ఇస్లాం దేశాలలో అల్లానే నమ్ముతారు. కోటీశ్వరుడు ఉన్నాడు, బుచ్చగాడు ఉన్నాడు. ఇండియాలో కోటి దేవతలను మొక్కుతారు. కోటీశ్వరుడు ఉన్నాడు, బుచ్చగాడు ఉన్నాడు. ఓకే, అమెరికా లాంటి కంట్రీలలో యేసునే నమ్ముతారు. అమెరికా లాంటి కంట్రీ కాదు, ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ రిలీజియన్స్ అని కొట్టండి. ప్రపంచవ్యాప్తంగా నెంబర్ 1 క్రిస్టియానిటీ, ఆ తర్వాత ముస్లిమ్స్, 3వ స్థానంలో మన హిందూ. సార్ మెజారిటీ దేశాలే అనుకుందాం, మెజారిటీ దేశాలలో ఉన్నాడు. మరి ఎందుకు అంతమంది నమ్మారంటే కారణం? ఓకే సార్, కానీ ఆ మెజారిటీ దేశాలలో యేసును నమ్మిన ప్రజలే పేదోడు ఉంటాడు, బీదోడు ఉంటాడు. అది పెద్ద మ్యాటర్ కాదు. అదే పెద్ద మ్యాటర్. అందరికి అదే 6 అడుగులు పోతే అదే చివరి స్థానం. అది కాదు, దాని తర్వాత ఉంది. అది నమ్మనోని కూడా కదే కదా సార్. యేసును నమ్మనోని కూడా కదే కదా. అదే ఇప్పుడు నేను చెప్తుంది. అదే సార్, నమ్మకపోతే నష్టపోతామని చెప్తున్నా సార్. నేను చెప్పబోయేది అదే. నేను ఏ దేవుడిని నేను నమ్మను, కానీ నమ్మే ప్రతి ఒక్కరిని నేను గౌరవిస్తాను. నా భార్య క్రిస్టియన్, నా భార్య ఎంఎస్సి కంప్యూటర్ కంప్లీట్ అయింది. నా భార్యది. ఓకే, వెరీ గుడ్. నా భార్య క్రిస్టియన్, నేను ఏ దేవుని నమ్మను. ఓకే సార్, మంచిదే. అయితే నేను ఏ దేవుని నమ్మపోయినప్పటికీ నాకు 4 ఇళ్ళు ఉన్నాయి. ఆ
6 ఎకరాల భూమి ఉంది, ఓకే వ్యవసాయ భూమి. ఓకే నా చేతిలో ఒక పాత బండి ఉంది. మంచిదే, అవన్నీ ఉండడం మంచిదే. నా పిల్లలు డిగ్రీలు చదువుతాను. నేనేమంటానంటే ఇవన్నిటికీ నేను కష్టం చేయకపోతే వెళ్ళదు. నాకు దేవుడు ఇవ్వట్లేదు, మంచిదే. నేను కష్టం చేసి వస్తున్నాయి. అయితే ఫీజు కట్టకపోతే కాలేజ్ వాడు ఫోన్ చేస్తాడు. మీరు కష్టం చేయడానికి వచ్చే ఆరోగ్యం కానీ మీకు ఆ బలం శక్తి ఎక్కడ నుంచి నా అమ్మ వస్తున్నాయి? నాన్న నుంచి జెన్యున్ డిఎన్ఏ. అవునా? నా అమ్మ నాన్న డిఎన్ఏ. వాళ్ళకి ఎవరు వచ్చారు? వాళ్ళ అమ్మ నాన్న డిఎన్ఏ. వాళ్ళ అమ్మ నాన్నకి వాళ్ళ డిఎన్ఏ. మనుషులందరికీ సృష్టికర్త, సృష్టికర్త ఎవరు లేరండి. మనుషులు పెట్టారా? జీవం నుంచి నిర్జీవం వచ్చిందా, నిర్జీవం నుంచి జీవం వచ్చిందా? చెప్పండి. మీరు చెప్పండి సార్, మీరు లెక్చరర్, నేను స్టూడెంట్, మీరు చెప్పండి. దేవుడు సృష్టిస్తే కలిగిన ఇవన్నీ. జీవం నుంచి నిర్జీవం వచ్చింది. బండి వాడుతున్నారు, బండికి ఒక సృష్టికర్త ఉన్నాడా లేదా? ఉన్నాడు. అలాగే మన సృష్టికర్త మన అమ్మ నాన్న మనకున్నారు. మీరు అమ్మ నాన్న ఆగిపోతున్నారు. నేనంటాను అమ్మ తర్వాత పైన చాలా తరాలు ఉన్నాయి, వాళ్ళందరినీ ఎవరు సృష్టించారు? అల్లాయవలు, రాముడెవలు, ఆ? రాముడెవలు, అల్లాయవలు, మీరు చెప్పాలి. ఏసేవలు. నేను చెప్పా ఏసంటే రక్షకుడు, అయ్యో అర్థం నా రక్షకుడు. రక్షకుడు నా అయ్యా. ఆ? నేను బొందలు పడకుండా చూసిండు, మట్టి తినకుండా చూసిండు, నాకు అన్నం తెచ్చి పెట్టిండు. నరకించి తప్పించాడా? నరకం ఎవరు తప్పారండి? నీ యేసుక్రీస్తు నమ్మిన వాళ్ళు ఎందరు చచ్చిందో చెప్పాలా? Yes. యాక్సిడెంట్లో చచ్చిండు. చచ్చిన వాళ్ళకి నరకించి తప్పించబడతా ఉన్నారు. యేసు నమ్మితే ఎక్కడ నరకం చూసినావు? ఉండదు. నరకాన్ని ఎక్కడ చూసిండు? ఖచ్చితంగా చెప్తాను సార్, నేను. నరకాన్ని ఎక్కడ ఈ చూసిండు? రోజు మనం రోడ్డు మీద ఉన్నాం. ఇది ఇప్పుడు ఏదైనా బ్రహ్మ కదా మీది? ఇప్పుడు ఏదైనా ప్రమాదం జరిగి నేను చనిపోతే సరే, ఇది బ్రహ్మ కదా మీది? నేను భ్రమ కాదు, నరకాన్ని మీరు చూసిండ్లా? ఎవిడెన్స్ చెప్తున్నా. నరకాన్ని చూసిండ్లా మీరు? మీకు యూట్యూబ్ ఓపెన్ చేస్తే మీకు అన్ని యూట్యూబ్ లో సార్ నేను కూడా పెడతా. ఎవడు వాడు? మీరు ఎలా పెడతారు? నరకం గురించి మీకేమని తెలిసి పెడతారు? అంటే యూట్యూబ్కు సైన్స్ రుజువుపరిచి ఎక్స్పెరిమెంట్లు చేసి ఆ ఆధారాలతో పెట్టిన ఆధారాలు యూట్యూబ్లో ఉన్నాయి. నువ్వు నేను ఏం పెడతాం? మన పొలంలో తవ్వి గడ్డి పెడతాం. మన దగ్గర ఉన్న ఆధారాలు, హైటెక్ సైన్స్ ఒప్పుకున్న ఆధారాలు కోకోలలో ఉన్నాయి. నెంబర్ తీసుకుంటాను కదా, మీకు పంపిస్తాను, అవి చూడండి, ఓపికతో చదవండి. సార్ నేను చూడను, నాకు మీ టైం వేస్ట్ చేసుకోకండి. నేను కాదు, మీరు నా టైం వేస్ట్ చేయడం అనుకోవడం కాదు, మీరు సత్యాన్ని గ్రహించారు. ఎందుకంటే యువర్ ఎడ్యుకేషన్ పర్సన్ ఆల్రెడీ. అవును సార్. సో వ్యవసాయం చేసుకుంటున్నారు, తల్లే తండ్రే దైవం అనుకుంటున్నారు, కానీ అంతకు మించి సృష్టికర్త ఉన్నాడని చెప్పే ప్రయత్నం చేస్తున్నా. బైబిల్ ఇంట్లో ఉందన్నారు, లేదు వైఫ్ సార్, కూడా లేదు ఎంఎస్ సార్, చేస్తున్నారు. మీ టైం వేస్ట్ చేసుకోకండి. లేదు లేదు, దేవుడు లేడు టైం సార్. వేస్ట్ కాదు. మీరు మీ టైం ఈ లోక సంబంధమైన వరకు వేస్ట్ చేసుకోకండి. తర్వాత అనంతమైన జీవం ఉంది, లేదు. దాని గురించి ఆలోచించండి, లేకపోతే చెప్పారు? భయంకరమైన నరకం ఉందని చెప్తారు. ఎవరు చెప్పారు సార్ మీకు? అన్ని బైబిలే చెప్పింది, అందుకే చదవమంటున్నా. రాంగ్ సార్, బైబిల్ మనం తయారు చేసుకున్నాం సార్. బైబిల్ మనం తయారు చేసుకున్నాను మీరంటే సరిపోదు. ప్రపంచంలో 80% మంది క్రైస్తవులు ఎందుకు అవుతారు? సార్ మీ పేరు చెప్పలేదు. స్టాన్లీ సుధాకర్. స్టాలిన్ సుధాకర్. స్టాన్లీ, నాట్ స్టాలిన్, స్టాన్లీ. స్టాన్లీ. స్టాన్లీ సుధాకర్. ఓకే. ఓకేనా? సో నేను హంబుల్గా అంటే కంక్లూజన్ వర్డ్స్ మీరు చెప్తున్నారు కనుక చెప్తున్నాను. Yes, sir. తప్పకుండా మీరు ఇంట్లో ఉన్న బైబిల్ని ఓపెన్ చేసి చదవండి. చదువుతాను. ఏమైనా డౌట్స్ వస్తే ఎక్కువ చదవను. నెంబర్ చూసి భారత అడగండి. రాజ్యాంగాన్ని చదువుతున్నాను, ఎందుకంటే ఇప్పుడు మనం బతుకున్నది ఆ సమాజంలో కాబట్టి. రాజ్యాంగం ఏంటంటే మనుషులకి అందరికి కావాల్సిన ప్రాథమిక హక్కులు ఏంటంటో అందరూ సమానంగా పంచిపెట్టినట్టు రాశారు. ఎక్కువ చెప్పకూడదు కానీ నేను నాది ఎల్ఎల్బి కంప్లీట్ అయింది, ఎల్ఎల్ఎం స్టార్ట్ చేసిన. ఓకే, సో ఆర్టికల్స్ మీకు బాగా తెలిసి ఉంటాయి. రాజ్యాంగ ప్రకారంగా మనకి ఉన్న స్వేచ్ఛ అటువంటిది. కాబట్టి ఎవరు ఇతర మతాలని ద్వేషించడం కానీ వారిని కించపరిచే మాటలు కానీ పలకడానికి అవకాశం లేదు కదా. అందరికీ సమాన హక్కులు ఉన్నాయి. రైట్. నేను ఇక్కడ మీరు మీ దాన్ని మీరు ప్రకటించుకోవచ్చు. మిమ్మల్ని వ్యతిరేకిస్తలేను, ఆ, చర్చిస్తున్నాను. చర్చించడమే. సో ఆ చర్చలో మనకేంటంటే అర్థం ఉండాలి. అర్థం లేకుండా ఎక్కడికెక్కడ నాది నాదే నీది నీదే అన్నప్పుడు మనం ఆపకూడదు ఇతరులని. మీరు నన్ను ఆపారు, ఆపాను సార్. నా గురించి నేను information తెలుసుకోవాలి, మీకు తెలియాలి. నేను తెలుసుకోవాలి. అందుకనే చెప్తున్నా, బైబిల్ చదివితే అన్ని ప్రశ్నలు సమాధానం వస్తుంది. మీరు చదవండి, ఏదైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి, నేను కూడా మీకు అందుబాటులో ఉంటాను. ఓకేనా? నేను ఇట్లా మీలాగా ఒక ప్రచార యాత్రను, అది పాదయాత్ర కావచ్చు, వెహికల్ యాత్ర కావచ్చు, ఇంకే యాత్రనే కావచ్చు, ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా మందలిస్తాను. ఎందుకు అంటే అలాంటి వాళ్ళని నా దగ్గర నా ఫోన్లో చాలా ఉన్నాయి ఫొటోస్. ఓకే. అయితే ఎందుకు మందలిస్తా అంటే వాళ్ళ నాలెడ్జ్ ఏంటి. నేను ఏమనుకుంటున్నా తెలుసా, ఇప్పటిదాకా ఈ బోర్డు మీ దగ్గరికి వచ్చి చూడనంత సేపు ఏదో అవేర్నెస్ చేస్తున్నాడు, అవేర్నెస్ ఏంటో తెలుసుకుందాము అని వచ్చిన. అట్లా చెప్పని ఇది చూసేసరికి జీసస్ అవేర్నెస్. జీసస్ అవేర్నెస్ ఏంటి అని అంటే అదొక రకమైన మనుషులను నేను మీకు మనము దీన్ని చర్చించుకోవాలంటే ఒక రోజంతా బట్టినా సరిపోదు మన ఇద్దరికి. ఎందుకు చెప్తున్నానంటే మీరు బైబిల్ గురించి ఏమాత్రం చదవకుండా గ్రంథాల పరీక్ష లేకుండా మీరు ఏదో మాట్లాడుతున్నారు, అదే నాకు చాలా ఇదిగా ఉంది. ఆ గ్రంథం తెలవాల్సిన అవసరం లేదు సార్ నాకు. సో తెలియకుండా ఎలా చేస్తారు మీరు? నేను చెప్తున్నాను, తెలియకుండా ఎలా మాట్లాడతారు? ఎప్పుడు పుట్టిననే తెలుసు. ఆ గురించి మీకు తెలియకుండా ఎక్కడ మాట్లాడతారు? యేసు ఎక్కడ పుట్టినని తెలుసు. ఎక్కడ పుడితే ఏం సార్? ఎప్పుడు పుట్టినా బైక్ వాడుతున్నారు, బైక్ కనిపెట్టిన వ్యక్తులు మన ఇండియన్స్ గారు. నేను ఇప్పుడు లక్షలు తీసుకోవట్లేదా మీరు? సార్, లక్షల సంవత్సరాల చరిత్ర నేను మీకు ఒకటి చెప్పిన. మానవుడు ఎప్పుడు పుట్టిండు? సైన్స్ ఒప్పుకుందా?
ఒప్పుకోండి. ఆధారాలు ఏమున్నాయి? ఉన్నాయి సార్, ఆ? ఉన్నాయి. నాకు పంపించగలరా వాట్సాప్లో? ఖచ్చితంగా, ఆ? ఖచ్చితంగా, తప్పకుండా మీ ఆధారాలు నేను పంపించండి, నా ఆధారాలు నేను పంపిస్తాను. ఖచ్చితంగా సార్. మనం ఏదో ఎవడో ఏదో చెప్తే గుడ్డిగా నమ్మేసే రోజులే లేవు. Nothing, ఆర్టిఫిషియల్ sir. ఇంటెలిజెన్స్ Sir, nothing. కాలంలో ఉన్నాం. తరిచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తయారు చేసిన వాళ్ళు ఎవరు? మానవుడే కదా. మానవుడికి ఆ జ్ఞానం ఇచ్చింది ఎవరు? వాళ్ళ నాన్నలు సార్. అబ్బా మీరు చూస్తే ఇప్పుడు బడి దారి తీసినోడికి ఆ జ్ఞానం ఎలా వచ్చిందంటే ఆ తండ్రి అంటారు. వాళ్ళ నాన్నలు. ఆ తండ్రికి ఎలా వచ్చింది జ్ఞానం? వాళ్ళ నాన్నలు. ఆహా. అంతేగాని మనిషికి మించి ఒక దైవ శక్తి ఉంది, దేవుడు ఉన్నాడు అది చెప్పుకునే ప్రయత్నం లేదు మీ దగ్గర. మా నాన్న ట్రాఫిక్ అభ్యంతరం అవుతుంది. మా నాన్న నవాబుల టైంలో ఉర్దూ చదువుకున్నాడు సార్. ఓకే మంచిదే. నేను తెలుగు చదువుకున్నా సార్. ఓకే కాబట్టి ఉమ్. కనుక నేనేమంటానంటే ఆయన మీరు జ్ఞానం అది. మీరు- ఆయనకు ఉర్దే రావాలి, నాకు తెలియఎందుకు వచ్చింది అని అంటే మీరు అది కాదు. తల్లిదండ్రుల దగ్గర ఆగిపోయారు, అక్కడే సర్వస్వం అనుకున్నారు. నేనేమంటున్నానంటే తండ్రికి మించిన శక్తి ఉంది, దేవుడు ఉన్నాడు, ఆయన ద్వారా ఎంతో జరుగుతా ఉంది. అవన్నీ తెలియాలంటే మాయలో దింపడం బైబిల్ ఓపెన్ చేసి నడవండి. వల్ల మాయలో దింపడం వల్ల వద్దు, మాయ కాదు అది. మాయలో దింపడం వల్ల మాయ ఏమైతుంది? కాదు. వాడు వారంలో ఒక రోజు ఆ గుడికి పోవాలి. ఆ రోజు వచ్చే 1000 రూపాయలు వాడికి కట్టు. అందులోకెళ్ళి దశభాగం అని నెలకు 30,000. అది కాదు. నెలకు 30,000 ఇవ్వట్లేదా? అక్కడికి వెళ్ళి 3,000 ఉండిలో నిరుదోపట్లు ఇవ్వట్లేదా? నేను ఎక్కడికి వెళ్ళలేదు. ఆ? నేను ఎక్కడికి వెళ్ళను. మీరు వెళ్ళరు, మీ సమాజం వెళ్తుంది కదా. నేను బాగుపడుతున్నా ఎక్కడికి వెళ్ళకున్నా. సో మీ వర్క్ అది. ఇప్పుడు చాలా మంది ఏది ఫాలో అవుతున్నారు అదే కదా చేస్తుంది. క్రైస్తవులు దశమాగలు కాదు, మీరు నిరుదోపణలు చేస్తున్నారు. దాన్ని ఎవరైనా క్వశ్చన్ చేస్తున్నారా? ఎవరి విశ్వాసం అండి, ఎవరి విశ్వాసం అంది. హిందువులు ఎవరైనా ఉంటే కాకపోతే వాళ్ళ నేనేమంటున్నానంటే మన ఇద్దరు మీరు మాట్లాడండి. అదే యేసుకృష్ణ గురించి మాట్లాడారు కనుక ఆయన గురించి ఇంకేమైనా మీకు క్లారిటీ కావాలంటే బైబిల్ చదవండి, చదివి అర్థం అయిపోతే నన్ను అడగండి, నేను ఫస్ట్ ఇది చెప్తా. తెలుసుకోండి సార్. ఓకే, జీవం ఎప్పుడు పుట్టింది, మానవుడు ఎప్పుడు అవన్నీ పుట్టిండు, చూసొచ్చాం దేవుడు సార్, ఎప్పుడు అవన్నీ పుట్టిండు. చూసొచ్చాకే ఫస్ట్ సార్ మీరు నేను లెక్చరర్. ఇంత రోడ్డు మీదకి వచ్చి చెప్తున్నది అవన్నీ చదవకుండా కాదు, తెలియకుండా కాదు. ఒక్కడే అర్థమైందా? నా క్వశ్చన్ చెప్తలేరు మీరు. ఇప్పుడు నేను జీవం ఎట్లా అడిగిన తయారయ్యింది, మానవ దేవుడు రూపం కలిగిస్తే ఎప్పుడు- ఏందండి? మానవ రూపం ఎప్పుడు వచ్చింది, దేవుడు కలిగిస్తాను. సైంటిఫిక్ గా నేను చూపిస్తా. బైబిల్లో స్టార్టింగ్ చాప్టర్సే వాటి గురించే ఉంది. ఆరిజిన్ ఆఫ్ దిస్ యూనివర్స్ ఎలాగనేది, హౌ దిస్ యూనివర్స్ వాస్ క్రియేటెడ్ అనేది బైబిల్లో స్టార్టింగ్ పేజెస్ లో ఉంది. అందుకని చదవమన్నాను ఓపెన్ చేసి. ఎవరు రాసిండు ఇంట్లో అది? బైబిల్ ఉంటే ఏ సార్, లాభం? అతను ఎవరు రాసిండు? ఇప్పుడు బైబిల్లోనే ఉంటుంది ఎవడు గివడు అని. ఆ. సో నా భాష కూడా అట్లా వస్తుంది. ఓకే. రూపంలో. ఎవడు రాసిండు ఆ మొదటి ఇప్పుడు పేరు రాసిన? ఎవడో రాశాడు, దాన్ని కాదని కూడా ఎవడు అంటున్నాను నేను మీ భాషలో. నేను అంటున్నాను. ఆ? నేను సో అంటున్నాను. అనేవాడికి జ్ఞానం ఉండాలి కదా, అది తప్పు అన్నానికి ఉంది. అంత జ్ఞానం ఉండాలి కదా. నేను అడిగేదానికి బైబిల్లో చాప్టర్స్ చెప్పలేకపోతున్నారు, మీరు అది తప్పుని ఎలాగంటారంటున్నాను నేను నేను. అడిగేదానికి ఆన్సర్ బైబిల్ ఉంది. గ్రంథాలు చెప్పలేకపోతున్నారు పేర్లు, మీరు అది తప్పుని మానవ ఎలాగనుకుంటున్నారు? పరిణామం దేని ఎట్లా గురించి అభివృద్ధి మనం మాట్లాడాలంటే ఆ సబ్జెక్ట్ గురించి మనకు తెలిసి ఉండాలి కదా. మానవ పరిణామం ఎట్లా అభివృద్ధి చెందింది నేను అడుగు. మళ్ళీ మీరు మానవ పరిణామం దగ్గరికి అది కావాలి వెళ్ళకండి. నాకు ఫస్ట్. దానికే బైబిల్ ఉందంటున్నాను, మీరు బైబిల్ రాసింది ఎవడని అక్కడ అవుతున్నారు. చదివితే మీకు అర్థం అవుతుంది. మీరు ఆ భ్రమల్లో నేనేమంటే భ్రమ కాదు, నేను చాలా ఫుల్ ట్రాన్స్ఫర్ నుండి మాట్లాడుతున్నాను. ఇలాంటి మంది రోజుకి వేల మంది నాకు తగులుతారు. నేను 18 గంటలు రోడ్ల మీద ఉంటాను. నేను మీలాంటి వాళ్ళకి చాలా మంది సమాధానాలు చెప్తున్నాను, ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నాను. దయచేసి మీరు చదువుకున్న వాళ్ళు, సైన్స్ గ్రూప్ చదివిన వాళ్ళు, వ్యవసాయం ఫిక్స్ అయిపోయిన వాళ్ళు, తండ్రి దగ్గర ఫిక్స్ అయిపోయిన వాళ్ళు, దాని తర్వాత ఇంకా చాలా ఉందని చెప్పే ప్రయత్నం చేస్తాం. అది కూడా బ్రాంచుకోండి. ఓకేనా? పేరేంటన్నారు? రమేష్ కదా. ఆల్ ది బెస్ట్. టేక్ యువర్ ఓన్ టైమ్, ఓపెన్ ద బైబిల్ అండ్ రీడ్ ద. సార్ 20 years టైం ఇస్తా, నన్ను మార్చండి. 20 years టైం ఇస్తా, నన్ను మార్చండి. నిన్ను మార్చడం కాదండి, మార్చే పని కాదు మీరు ఇది. సమాజాన్ని మార్చాలనుకుంటున్నారు కదా, సమాజాన్ని దేవిని నమ్మించాలనుకుంటున్నారు కదా. బలవంతంగా కాదు, చెప్తాం చెప్పండి, అంతే. నేను యాక్సెప్ట్ చేయాలి కదా దాన్ని. అది నేనంట చాయిస్ ఇస్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఆ నిర్ణయం మీరు తీసుకోవడం ఉంటుంది. మీరు వద్దని మొండికేసుకుంటే మనం ఏం చేయలేం కదా. మనకు ఒకటి ఉంది కదా బాడీకా, బాబు. గుర్రాన్ని నీళ్ళ దగ్గర తీసుకెళ్తాం, సాగించలేం కదా. చార్మినార్ అక్కడ ఉన్నవరా భయ అంటే నమ్మొచ్చు, గోల్కొండ అక్కడ ఉన్నవరా భయ అంటే నమ్మొచ్చు. యేసుక్రీస్తు ఉన్నవరా భయ అంటే చచ్చిపోయిన రాబాయ్ అని నేను అంటున్నా. అక్కడ మొత్తం ఆగిపోయారని నేను అంటున్నా. దాంతో పునరుద్ధానం అయ్యాడు, చచ్చిపోయిన రాబాయ్. ఇదిగో త్వరగా రెండోసారి రాబోతున్నాడని పెట్టా. మూడోసారి లేచిండు, మీరు ఇక్కడ చర్చ్ రోడ్ దగ్గర ఆగారు మీరు. దాని తర్వాత చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయి. 3వ రోజు లేచిండు, ఆ. 5వ రోజు ఇప్పటికి ఇంకా సజీవంగా రుజువులు ఉన్నాయి. అవన్నీ తెలుసుకోండి అంటున్నాను. నెట్ ఓపెన్ చేస్తే భ్రమలు. మీ కళ్ళ ముందు ఉన్న రుజువులు కనిపిస్తాయి. భ్రమలు. మీరు భ్రమణకు నాకు తాగితే నేనేం చేయలేను. అది దట్ ఈస్ అప్ టు యూ. రమేష్ గారు, Thank you. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. Thank you. కలుద్దాం. గాడ్ బ్లెస్ యూ కాదు, ఫాదర్ బ్లెస్ యూ. గాడ్ ఫాదర్ బ్లెస్ బ్లెస్ యూ. మీరు ఫాదర్ దగ్గర ఫిక్స్ అవ్వకుండా గాడ్ దగ్గర రావాలని మా ప్రార్థన. ఓకే, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.